అడవుల్లో కారు చిచ్చుతో జరిగే నష్టాన్ని అరికట్టేందుకు ఆదిలాబాద్ అటవీ శాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. అటవీ సంపదను కాపాడేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నారు. కారు చిచ్చులు చెలరేగకుండా శాటిలైట్ సేవలు వినియోగిస్తున్నారు. మరిన్ని వివరాలు. పచ్చని అడవుల్లో వేసవి కాలంలో చెలరేగే మంటలతో అటవీ సంపద కాలి బూడిదవుతుంది. దీంతో పాటు అనేక జీవజాతులు అగ్ని ప్రమాదాలకు గురవుతాయి. దీన్ని నివారించడానికి అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లాలో అడవులను కారుచిచ్చు నుంచి రక్షించేందుకు సరికొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 44% అటవీ విస్తీర్ణం కలిగి ఉంది. ఇందులో ఉన్న అటవీ సంపద సంరక్షణకు అధికారులు దృష్టి సారించారు. శాటిలైట్ సహాయంతో ప్రమాదాన్ని గుర్తించి మంటలను ఆర్పేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఫారెస్ట్ రేంజ్లు, సెక్షన్లు, బీట్ల వారీగా ఫైర్ లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగిన వెంటనే ఆర్పేందుకు వీలుగా తక్షణ స్పందన బృందాలను ఏర్పాటు చేశారు. మరోవైపు ముందస్తుగా అడవుల్లో ఫైర్ లైన్స్తో అగ్ని ప్రమాదాల కట్టడి చేస్తున్నారు. అడవిలో పడిన ఆకులను బ్లోయర్ల సహాయంతో తొలగించి మంటలు చెలరేగినప్పటికీ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాలిన ఆకులను దూరంగా తీసుకెళ్లి కాల్చివేస్తున్నారు. దీంతో నల్లటి రంగుతో సరిహద్దు గీత ఏర్పడి వన్యప్రాణులు సైతం అడవి దాటి బయటకు వెళ్లకుండా ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా డిఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్ మాట్లాడుతూ శాటిలైట్ సేవలు వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. అడవుల్లో కారు చిచ్చు జరిగిన వెంటనే బృందాలను అలర్ట్ చేస్తున్నామని తెలిపారు. సమీప గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. लीव फॉलिंग सीजन चालू है तो उसके बाद से पूरा फॉरेस्ट फ्लोर में अच्छे से लीफ वगैरह गिर गए हैं तो जिससे फायर का खतरा बना रहता है. उसके लिए हमने कुछ टीम नियुक्त की है जो वॉचर्स रहते हैं, फायर वॉचर्स रहेंगे और बीट ऑफिसर्स रहेंगे. ये लोगों को जब भी सैटेलाइट जाता है कहाँ पे तो उस टाइम से हमें खबर मिल जाती है कि हमारे पास ये फायर हो रही है तो विद इन 15 मिनट्स वो फायर आ जाती है. फायर अलर्ट्स आता है और अलर्ट के बाद हम वहाँ पे पहुँच जाते हैं. తెలంగాణ అడవులు ఈ జనవరి నుంచి ఆకు రాలడం వల్ల అడవిలో ఆకు విపరీతంగా రాలి అగ్ని ప్రమాదాలకు గురవుతాయి. అన్ని ఎవరైనా తెలియకుండా కానీ లేకపోతే ఈ చెట్టు రాపిడి వల్ల కానీ ఈ అడవిలో అగ్ని వస్తుంది. ఈ అగ్ని ప్రమాదాలను నివారించడం వల్ల అడవి జంతువులకు గడ్డి దొరుకుతో పాటు ఎండు గడ్డి దొరుకుతో పాటు ఈ మొక్కలు కూడా మనము వర్షాకాలంలో మొలవడానికి ఆస్కారం ఉంటుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.